సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం ఆస్తమా. సో ఆస్తమా అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, అంటే దీని లక్షణాలు ఏంటి, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడుకుందామండి. సో ఆస్తమా అనగానే భయపడిపోయే అవసరం లేదు. సో ఇదొక ఎలర్జీ లాంటిది. ఇప్పుడు మనకు చర్మంలో ఎలర్జీ వస్తే ఎలా అయితే మనం ర్యాష్ లాగా ఫీల్ అవుతాము, లేకపోతే చిన్న దురదలాగా, ఇచ్చింగ్ లాగా, రెడ్నెస్ లాగా ఫీల్ అవుతాము. ముక్కులో ఎలర్జీ వచ్చినప్పుడు వరుస పెట్టి తుమ్ముల్లాగా ఫీల్ అవుతాం. అదే మనకి ఊపిరితిత్తులు క్లోజ్ అయిపోయే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. సో ఊపిరితిత్తులు, లంగ్స్ అనేవి మనకి గాలి గొట్టాలు ఇలా ఓపెన్ అవుతాయి, రెండు గొట్టాలు. సో మనకి లంగ్స్లో ఎంట్రీ పాయింట్లో ఎలర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఓపెన్గా ఉండాల్సిన ఎయిర్వేస్ క్లోజ్ అయిపోతాయి. సో ఇలా క్లోజ్ అయితే దాన్ని మనం ఆస్తమా అని అంటాం. సో మైల్డ్, మోడరేట్, సివియర్ అని దీనికి లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్ని బట్టి ట్రీట్మెంట్ అండ్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఇవన్నీ చేస్తాం. సో ఆస్తమా అనేది ఎలర్జీయే కాబట్టి ఎలర్జీ సెల్స్ని లంగ్స్లో కంట్రోల్ చేస్తే సరిపోతుంది. దీనికి ఇన్హేలర్స్ మంచి దారి. అంటే ఇప్పుడు నాకు డస్ట్, పాలెన్, గార్డెన్స్లో పెరిగే కొన్ని ప్లాంట్స్, ఫ్లవర్స్, వాటికి పడదు, ఎలర్జీ ఉంది అంటే నాకు అవి ఎంటర్ అవ్వగానే లంగ్స్ మూసుకుపోతాయి. లంగ్స్ క్లోజ్ డౌన్ అయినప్పుడు చెస్ట్ కంజెషన్, టైట్నెస్, ఇలా భారంగా ఫీల్ అవడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో అలా ఎలర్జెన్స్ని మనం పూర్తిగా ఆపలేం. అంటే పూర్తిగా డస్ట్ని జీరో చేయలేం. ఎంతో కొంత మనకు ట్రిగర్స్ అనేవి అవుతూ ఉంటాయి. మనం కంట్రోల్ చేసుకోగలిగేది పూర్తిగా దీనికి ట్రీట్మెంట్, క్యూర్ అనేది కష్టం అండి. బట్ కంట్రోల్ అనేది చాలా పాసిబుల్, చాలా ఈజీ కూడా. ఎందుకంటే మనకి ఇన్హేలర్ మెడికేషన్స్ ఉన్నాయి. ఇన్హేల్డ్ మెడికేషన్స్ డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లో వెళ్ళి ఆ ఎలర్జీ సెల్స్ని తగ్గిస్తాయి అండ్ తగ్గించి లంగ్స్ని ఓపెన్ అప్ చేస్తాయి. ఇన్హేలర్స్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి, కంట్రోలర్, రిలీవర్. రిలీవర్ అనేది ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో మనకి కంట్రోలర్సే హెల్ప్ అవుతాయి. అంటే మళ్ళీ ట్రిగర్స్ రాకుండా ఎలర్జీ సెల్స్ని తగ్గించడానికి కంట్రోలర్స్ ఎక్కువ ఎఫెక్టివ్. సో ఆస్తమా అనేది ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం స్విమ్మింగ్ చేయాలనుకుంటే చేయగలగాలి. జీనా అనేది వరల్డ్ ఆస్తమా ఒక ట్రీట్మెంట్కి గైడ్ లైన్స్ ఇచ్చే ఏజెన్సీ. సో అకార్డింగ్ టు ది జీనా గైడ్ లైన్స్ మనం ఏ పని చేయాలనుకున్నా, ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా అది చేయగలగాలి. సో ఆస్థమాటిక్స్ ఈజీగా బ్రీత్ తీసుకోగలగాలి. అలా అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, ఇన్హేలర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ, ఎందుకంటే అవి మైక్రోగ్రామ్స్. 1 మిల్లీగ్రామ్ కన్నా 10⁻⁻6 టైమ్స్ తక్కువ. సో అంత తక్కువ డోస్లో డైరెక్ట్గా లంగ్స్ మీద ఎఫెక్ట్ కనిపిస్తుందే కానీ సిస్టమిక్ అబ్జార్ప్షన్, అంటే బాడీలో అబ్జార్ప్షన్ చాలా తక్కువ. నాకేమైనా ట్యాబ్లెట్స్ ఉంటే ఇవ్వండి, ఇన్హేలర్ అయితే అలవాటు పడిపోతాము అంటారు. సో ట్యాబ్లెట్స్ అనేవి స్టమక్లో వెళ్ళి అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేషన్లో వెళ్ళి బాడీ అంతా వెళ్ళి అప్పుడు లంగ్స్కి రీచ్ అవ్వాలి. అది చాలా హెవీ డోస్ 100 mg దాకా వేసుకోవాలి. హెవీ డోస్ వేసుకోవాలి. దానివల్ల ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ట్యాబ్లెట్స్ కన్నా ముందు ఇన్హేలర్స్ అనేవి డైరెక్ట్గా యూజ్ చేయడం బెటర్. ఇన్హేలర్స్ పని చేయనప్పుడు మాత్రమే మనం సివియారిటీ లెవెల్ 5 అన్నప్పుడే ఎక్కువ ట్యాబ్లెట్స్, ఎలర్జీని కంట్రోల్ చేసే ట్యాబ్లెట్స్ కానీ, స్టిరాయిడ్స్ కానీ ఇవన్నీ ఓవరాల్గా వేసుకునే అవసరం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఇన్హేలర్ ద్వారా మెయింటైన్ చేసుకుంటేనే బెటర్. ఇది కాకుండా మనకి ఆస్తమాకి ఇంకేమైనా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా అని కూడా చాలామంది అడుగుతారు. ఎందుకంటే సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. ప్రతిసారి చల్ల వాతావరణం కానీ, సీజన్ మారినప్పుడు కానీ ట్రిగర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అని ఈ సెషన్లో లంగ్స్లో మనం ఏదైతే మ్యూకోజా అంటాం, లోపల ఉన్న లేయర్ స్వెల్ అయ్యి దేనివల్ల అయితే ట్రిగర్ అవుతుందో దాన్ని మనం బ్రాంకియల్ థర్మోప్లాస్టీ ద్వారా కొంచెం తగ్గించి ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద లంగ్ని ఒక్కొక్క సెషన్లో మేనేజ్ చేసి పర్మనెంట్ క్యూర్కి అటెంప్ట్ చేయొచ్చు. ఇది కాకుండా ఒమాలిజుమాబ్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇమ్యూనోథెరపీస్ ఉంటాయి. సో స్లిట్ ఇమ్యూనోథెరపీ మనం ఐడెంటిఫై చేయగలిగే కరెక్ట్ ట్రిగర్ ఒకటి ఉంది అంటే దానికి సబ్లింగ్వల్ కానీ, సబ్క్యూటేనియస్ కానీ డీసెన్సిటైజేషన్ చేయొచ్చు.
అంటే ఇది ఇంకా మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా మనం బాడీకి అలవాటు అయ్యేలా చేయొచ్చు. ఇంకో మేజర్ డౌట్, ఇన్హేలర్స్కి మేము అలవాటు పడిపోతామా అనేది కూడా అడుగుతూ ఉంటాం. సో ఇన్హేలర్స్కి అలవాటు పడిపోవడం అనేది ఎయిర్వేస్ ఓపెన్ అప్ అయ్యి గాలి ఫ్రీగా వెళ్తుంది కాబట్టి మనకి అది ఒకటి బ్రీత్ ఫ్రీ అవుతుంది. సో మనకి చెస్ట్ మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది, లంగ్స్ మీద ప్రెషర్ తగ్గడంతో హార్ట్ మీద కూడా ప్రెషర్ అనేది లోడ్ తగ్గుతుంది. అందుకే మనం సెకండ్ డోస్ 12 ఏ మెడిసిన్ కన్నా, ఇన్హేలరే కాదు ఏ మెడిసిన్కైనా హాఫ్ లైఫ్ అనేది ఉంటుంది. సో 12 అవర్స్ తర్వాత దాని ఎఫెక్ట్ పోతుంది. ఇప్పుడు చాలామంది ఒకసారి చాలు ఇన్హేలర్, ఇంకోసారి అవసరం లేదు అనుకుంటారు. సో నైట్ డోస్ స్కిప్ అయినప్పుడు మీకు అర్లీ మార్నింగ్ సిమ్టమ్స్, నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే నైట్ ఆ 12 అవర్స్ తర్వాత మార్నింగ్ తీసుకున్న డోస్ ఎఫెక్ట్ పోయింది. సో నైట్ తీసుకున్న డోస్ స్కిప్ అయింది కాబట్టి మనకి సిమ్టమ్స్ అనేవి మార్నింగ్ లేచేటప్పటికి ఎక్కువగా కనిపిస్తాయి. సో కరెక్ట్ డోసెస్తో తీసుకుంటే ఇన్హేలర్స్ 30-40 ఇయర్స్ కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఆస్తమాకి ఎక్సాసర్బేషన్స్ ఉంటాయి, అంటే ఆన్ అండ్ ఆఫ్ మనకి ట్రిగర్స్ ఉంటాయి, వైరల్ కానీ ఇలా న్యూమోనియాస్ కానీ బ్యాక్టీరియల్ ట్రిగర్స్ కానీ వచ్చినప్పుడు ఆక్సిజన్ డౌన్ అవడము, ఇంకా ఈ హైపర్ రియాక్టివిటీ అంటే వాతావరణంకి ఎక్కువ రియాక్ట్ అవ్వడము, ఇవన్నీ పెరిగినప్పుడు మనం ఆక్సిజన్ డౌన్ అవడం వల్ల ఆక్సిజన్ పెట్టుకోవడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, ఐవి ట్రీట్మెంట్ తీసుకోవడం, నెబులైజేషన్స్ పెంచుకోవడం, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇలా ఇయర్లో 1-2 సార్లు కన్నా ఎక్కువ అవుతుంది అంటే మనం వెతుక్కోవాల్సిందే అది దేనివల్ల అవుతుంది, దీనికి ఏం చేయాలి నెక్స్ట్ అనేది కొంచెం దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి వెతకాల్సి వస్తుంది. మల్టిపుల్ టెస్ట్, ఎలర్జిన్ ప్రొఫైల్ అంటే వెజ్, నాన్ వెజ్, ఎన్విరాన్మెంటల్ డ్రగ్స్, వీటన్నిటిని టెస్ట్ చేసి దేనివల్ల మనకు ట్రిగర్ అవుతుందో ఇవి చూసుకుంటాం. దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాము. అలాగే ఇమ్యూనోథెరపీ హెల్ప్ కూడా తీసుకుంటాం. సో ఆస్తమా ఒక డయాగ్నోసిస్ ఈజీగానే ఉంటుందండి. ఎక్స్రే, పిఎఫ్టీలో బేసిక్ మనకి అర్థమైపోతుంది ఇది లంగ్స్ హైపర్ రియాక్టివిటీ అని. సో దీన్ని వేరే స్మోకింగ్ వల్ల వచ్చే సిఓపిడి కానీ, లేకపోతే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్ నుంచి కానీ డిఫరెన్షియేట్ చేసే అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే రెండిటికి ట్రీట్మెంట్ రెస్పాన్స్ కానీ, ట్రీట్మెంట్ డ్యూరేషన్ కానీ, టైప్ ఆఫ్ మెడికేషన్స్ కానీ మారుతాయి కాబట్టి. సో మనం సిమ్టమ్స్ని బట్టి, ఒక్కొక్క టెస్ట్ని బట్టి, రిజల్ట్ని బట్టి ఇది ఏ డిసీజో